బ్రేకింగ్ న్యూస్. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు చిత్తూరు జనసేన ఇన్ఛార్జ్ దయారాం. చిత్తూరు హై రోడ్ నిర్వాసితుల సమావేశంలో ఆయన సీఎం చంద్రబాబు చిత్తూరు ఎమ్మెల్యేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి అంటూ సింగపూర్ తిరగడం కాదు, ముందు చిత్తూరులో అభివృద్ధి చేయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్ను పోరంబోకు ఎమ్మెల్యే అంటూ సంబోధించారు దయారాం. ఎమ్మెల్యే చెప్పినంత మాత్రాన చట్టము చట్టమే. ఎమ్మెల్యే చెప్పిన ప్రతి ఒక్కడికి అది వాడి హక్కు, వాడి ఆత్యహక్కు. వాడు ఎవరు ఏ నిర్ణయమైనా సెంట్రల్ బాడీ పెట్టి pay compensation according to Law Act 2013 and acquire property they are required with. ఇక తమకు టీడీఆర్ బాండ్లు వద్దని నష్టపరిహారమే కావాలంటూ చిత్తూరు హై రోడ్డు బిల్డింగ్ యజమానులు డిమాండ్ చేశారు. 2013 భూ సవరణ చట్టం మేరకు 4 నష్టపరిహారమును నగదు రూపంలో చెల్లించాలని పట్టుబట్టారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. చట్టం ప్రకారం తమకు నష్టపరిహారం చెల్లించకపోతే ఊరుకోమన్నారు. లేని పక్షంలో ఒక జాగా స్థలం కూడా ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అట్లనే బాగుపడతాము కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా, చట్టంలో ఏం చెప్పారో లా 2013 యాక్ట్ అసెంబ్లీలో పార్లమెంట్ లో ఏం చేశారో దాన్నే పాటించండి. దానికే మేము ఒప్పుకుంటాం, అంతకు మించి ఒప్పు. దీనికి కావాలంటే ఇప్పుడే చెప్తున్నా, ఇది నేరుగా పవన్ కళ్యాణ్ దగ్గర పోతుంది ఇష్యూ. పవన్ కళ్యాణ్ దగ్గర నేరుగా కూర్చుంది. అక్కడ ఆ రోజు మీరు చిత్తూరు వచ్చినారు, మళ్ళీ ఇప్పుడు రండి. కూటమి ఉంటుందా ఊడిపోతాం, మళ్ళీ జాగ్రత్త హెచ్చరిక చేస్తున్నాం. మీ అందరికీ గుర్తుపెట్టుకోండి, అది వస్తే మాత్రం తీవ్రంగా ఉంటుంది పరిస్థితి. ఈ హై రోడ్ ఒక వెలిగింది. ఎట్లుంది ఇప్పుడు? శ్మశానం. హై రోడ్ మొత్తం శ్మశానం. చంద్రబాబు నాయుడు గారు అమెరికా పోతారట, లేకపోతే ఇంకెక్కడ యూరోప్ పోతారు. ఇది ఫండ్స్ తీసుకొచ్చేదానికి. దీన్ని డెవలప్ చేయంటే దీన్నంతా కొట్టి పారేసి నేను ఇంకెక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకుంటాను, రాష్ట్రం అంతా డెవలప్ చేస్తానంటారా? ఫస్ట్ దీన్ని డెవలప్ చేయండి, చిత్తూరు హై రోడ్ డెవలప్ చేయండి ఫస్ట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఏదైతే అటు దయారాం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చూస్తున్నాము, సీఎంతో సహా స్థానిక ఎమ్మెల్యేపై కూడా కొన్ని అసభ్యకర మాటలతో కూడా మాట్లాడుతూ దూషించారు. అసలు తను ఏం డిమాండ్ చేస్తున్నారు, తన ప్రాబ్లం ఏంటి, డీటెయిల్స్ ఏంటి? అట్లా చిత్తూరులోనే హైవే రోడ్ పేరుతో ఒక ప్రధాన రహదారి ఉంది. దాన్ని ఏదైతే రహదారి విస్తరణ కోసం గతంలో చాలా మంది ప్రయత్నించినప్పటికీ సక్సెస్ కాలేకపోయారు. 2015లో ఇదే విస్తరణ కోసం రహదారి వెడల్పు చేయడానికి అప్పటి ఎమ్మెల్యే ప్రయత్నించినప్పటికీ అప్పట్లో పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఆందోళన చేయించిన నేపథ్యం, తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తాజాగా మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడము, ఇప్పుడు కూడా దానికి సంబంధించి విస్తరణ పనులు జరుగుతున్నాయి. కొంతమంది యజమానులు ప్రభుత్వం టీడీఆర్ బాండ్స్ కానీ మరేదేదైనా పరిహారం ఇస్తే చాలు అని కొన్ని బిల్డింగ్లు పడగొట్టిన పరిస్థితి. చాలా వరకు ఏదైతే హై రోడ్డు విస్తరణ వల్ల ఆ ప్రాంతంలో రోడ్లు విస్తారంగా మారిపోతాయి, ట్రాఫిక్ సమస్య ఉండదనేది ఒక వాదన. అయితే దయారాంకి సంబంధించి ఆయన భవనం పూర్తిగా సగం వరకు పడిపోయి తొలగించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో గతంలో కూడా ఈయన ముందుండి ఏదైతే పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకెళ్లాడో తాజాగా తాను కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్తానంటూ చెప్పుకొచ్చాడు. సమావేశంలోకి రావడమే విసురుగా ఎమ్మెల్యేను అసభ్యకరంగమైన రీతిలో మాట్లాడుతూ సమావేశంలో హడావిడి చేశాడు. తర్వాత ఏదైతే ఆ అసోసియేషన్, ఈ హైవే రోడ్డు నిర్వాసితుల అసోసియేషన్ లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్తాము అది ఇది అని మాట్లాడడంతో పవన్ కళ్యాణ్ గత 6 నెలల నుంచి తాము పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాము, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ అక్కడ అసోసియేషన్ లో ముఖ్యులైన ఒకరు చెప్పగా, దానికి సంబంధించి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏంది, నేరుగా వెళ్లి బస్సుల్లో వెళ్లి కూర్చుందామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత మైక్ లో మాట్లాడుతూ చంద్రబాబు మీద కూడా కామెంట్ చేసిన పరిస్థితి. కూటమి ఉంటే ఉంటుంది, ఎవరైతే అందరూ రండి, నాతో కూటమితో సంబంధం లేదు, ఉంటే ఉంటుంది లేకపోతే లేదు అంటూ మాట్లాడుతూ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు అమెరికా ఇతర దేశాలకు ఫండ్స్ సేకరించడం కాదు, ముందు ఇక్కడ అభివృద్ధి చేయాలంటూ కూడా చంద్రబాబు పైన కూడా కామెంట్ చేశాడు.
ఏదైతే విసురుగా మాట్లాడమే కాకుండా మొత్తం వ్యవహారంలో ఇతను గతంలో ఏదైతే తన నష్టపరిహారం విషయంలో క్యాష్ రూపంలో ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి, నగదు రూపంలోనే ఇవ్వాలి, మాకు టీడీఆర్ బాండ్స్ కానీ ఇతర చోట్ల నివాస స్థలాల్లో అవసరం లేదంటున్నారు. కానీ ప్రభుత్వం తరపు నుంచి 3 ప్రతిపాదనలు వచ్చాయి. దీనికి సంబంధించి ఈ 3 ప్రతిపాదనలో ఏ దానికి అంగీకారమో దానికి రమ్మంటూ కూడా ఎమ్మెల్యే ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి తెలియజెప్పాడు. అయితే ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా దయారాం విసురుగా మాట్లాడడం అదే చిత్తూరు నగరంలో సంచలనంగా మారింది అఖిల. దామోదర్, అయితే ఏదైతే అటు సీఎంతో సహా ఎమ్మెల్యేపై కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. మరి దీనిపై కానీ అతను పెట్టిన ప్రతిపాదనలపై కానీ ఇప్పటి వరకు అటు కూటమి నుంచి కానీ లేదా టీడీపీ నుంచి కానీ ఎవరైనా స్పందించారా? దీనిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందనుకోవచ్చు? అఖిల, ఇప్పటి వరకు ఈ విషయం మీద ఎవరు ఏం మాట్లాడలేదు. అయితే ఇతను మాట్లాడిన మాటలు అటు జనసేన నేత జిల్లా ఇన్ఛార్జ్ హరిప్రసాద్ తో పాటు అదే విధంగా స్థానికంగా టీడీపీ ఏదైతే టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ కూడా ఈ విషయాలను ఆయా పార్టీ అధిష్టానాలకు తెలుస్తుంది. ముఖ్యంగా కూటమి గురించి మాట్లాడడం, చంద్రబాబు గురించి వ్యక్తిగతంగా మాట్లాడే రీతిలో ఇతను మాట్లాడడం, అదే విధంగా కూటమి ప్రభుత్వాన్ని పైన కానీ స్థానిక ఎమ్మెల్యేను అసభ్యకరంగా మాట్లాడడం, ఈ 3 విషయాల మీద అతని మీద ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే అటు కూటమిపై అలాగే స్థానిక ఎమ్మెల్యేపై కూడా దయారాం చేస్తున్న వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం సంచలనంగా మారాయనే చెప్పాలి. అయితే తను పెట్టిన ప్రతిపాదనలను అటు చిత్తూరు అభివృద్ధికి కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందించట్లేదంటూ అటు సీఎం టూర్లు వేస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఉన్న అభివృద్ధిని పట్టించుకోవట్లేదంటూ కూడా దయారాం చేసిన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం సంచలనంగా మారింది. మరి దీనిపై అటు కూటమి నుంచి కానీ ఇటు జనసేన నుంచి కానీ ఎవరైనా స్పందిస్తారా లేదా, దీనిపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయనేది కూడా